హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు వంట విత్ జాష్వాస్. ఈరోజు నేను మీ ముందుకి ఒక నాన్ వెజ్ స్టార్టర్ రెసిపీతో వచ్చాను. ఈ రెసిపీ చైనీస్ మరియు కొరియన్ ఫ్రైడ్ చికెన్ రెసిపీతో ఇన్స్పైర్ అయ్యి మన ఇండియన్ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేశాను. వితౌట్ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద రెసిపీ. ముందుగా 1/2 కిలో బోన్లెస్ చికెన్లో 1/3 కప్ కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, సోయా సాస్, 1 టీ స్పూన్ నూనె మరియు గుడ్డు వేసి బాగా కలుపుకొని అరగంట సేపు మ్యారినేషన్ కోసం పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 5-6 ఎండుమిర్చి నీళ్లలో నానబెట్టి, తర్వాత ఒక మిక్సర్ జార్లో నానబెట్టిన ఎండుమిర్చి మరియు 10 వెల్లుల్లి రవ్వలు వేసి గ్రైండ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడైన తర్వాత చికెన్ పీసెస్ని వేసి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కదపకుండా వదిలి చికెన్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు తిప్పి మరోవైపు కూడా చికెన్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ కుక్ అయ్యే వరకు తిప్పుతూ ఫ్రై చేసి చికెన్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న ఎండుమిర్చి, వెల్లుల్లి, కారం వేసి బాగా ఫ్రై చేసి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు దీనిలో టొమాటో సాస్, సోయా సాస్ మరియు వినిగర్ వేసి బాగా ఫ్రై చేసి తర్వాత 1 కప్పు నీళ్ళని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు వేసి ఫ్రై చేసుకుని అప్పుడే కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి బాగా మసాలాలు చికెన్కి కోట్ అయ్యేలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ చక్కెర వేసి ఫ్రై చేసుకుని మీద కొత్తిమీర మరియు నువ్వులు వేసి దించుకోవడమే. అంతే, చిల్లీ గార్లిక్ చికెన్ రెడీ. దీనిని చైనీస్ డిష్తో పాటు సర్వ్ చేస్తే బాగుంటుంది, లేదా స్టార్టర్స్లో సైడ్ డిష్ సర్వ్ చేస్తే కూడా బాగుంటుంది. రెసిపీ నచ్చితే వీడియోని లైక్, షేర్ మరియు కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం వంట విత్ జాష్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్!